Please subscribe Tree Media. నమస్కారం బ్రహ్మాజీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ట్విట్టర్లో మీ ట్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కాదు చూసారా, ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినాడిని మీరు మంచి క్యారెక్టర్ నెక్స్ట్ సినిమా వెయిటింగ్ చేస్తున్నాం అనకుండా ట్విట్టర్లో మీ ట్వీట్ గురించి వెయిట్ చేస్తున్నాం అంటే ఎంత బ్యాడ్ అని చూసారా? అలాని కాదు, ఒక సంచలనం. అదే సోషల్ మీడియాలో మీ ట్వీట్ గురించి వెయిట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు నా యాక్టింగ్ కెరీర్ అన్ని పక్కన పెట్టేశారు మీరు. ఈ 300 సినిమాలు ఈ కెరీర్లో హీరోగా చేశారు, తర్వాత విలన్గా సపోర్టింగ్ రోల్స్ చేశారు, కమెడియన్గా. సో ఒకటి కాదు అన్ని ఫిల్ చేశారు. ఉంటాయండి క్యారెక్టర్లు, కొన్ని ఉంటాయి కదా. ఉందా? ఇప్పుడు విజయ్ సేతుపతి చేశాడు, అలాంటి క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. సూపర్ డీలక్స్లో ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా చేశాడు. అలాంటివి ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఓకే, ఇప్పుడు లైలా జస్ట్ లైక్ కొన్ని కొంచెం వేరే ఎంటర్టైన్మెంట్ బేసిస్. ఓకే ఓకే, అలా కాదు. ఓకే, ఏదో సింపుల్గా లేడీ గెటప్ వేయడం కాదు, ప్రాపర్ ట్రాన్స్జెండర్, ఆ సైకలాజికల్ బిహేవియర్ అది అతను అలా చేశాడు అందులో. ఫన్ కామెడీ గురించి కాదు అది. సో మీరు తూర్పుగోదావరి జిల్లా, అక్కడి నుంచి మీ స్టార్ట్ అయింది. నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత సిస్టర్స్, పైగా పెద్ద ఫ్యామిలీ మీది కదా. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ మీద పడ్డాయా? నేను చిన్నవాడినండి, అందరూ మీరు నన్ను చూసుకున్న రెస్పాన్సిబిలిటీ అంటే మా ఫస్ట్ సిస్టర్ పెళ్ళి అయింది కూడా సరిగ్గా తెలియదు నాకు, నా ఊహ అన్నమాట. ఓకే ఓకే. సో నలుగురు సిస్టర్స్లో ఫస్ట్ ఆవిడ మ్యారేజ్ తెలియదు. తర్వాత మా ముగ్గురు సిస్టర్స్, బ్రదర్, తర్వాత సిస్టర్, నేను. సో రెస్పాన్సిబిలిటీ అంటేనే తెలియదు నాకు. ఫస్ట్ మధు ఇన్స్టిట్యూట్లో వచ్చింది, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలే ఇక్కడ కూడా, అంటే అప్పుడు మెడ్రాస్లో ఉండేది ఇండస్ట్రీ. ఇక్కడ అసలు మధు ఇన్స్టిట్యూట్ మేము మా సెకండ్ బ్యాచ్ మాది. ఓకే, అప్పుడేం లేదు. అప్పుడు ఓన్లీ సురేష్ ప్రొడక్షను, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఇక్కడ మేబీ లోకల్ వాళ్ళని తీసుకునేవారు కొంతమందిని. బేసిక్గా అంతా చెన్నై నుంచి అందరూ ఆపరేట్ చేసేవారు. అప్పుడు అసలు ఏం లేదు, కొన్ని సినిమాలు, 1-2 సినిమాలు అంత, మొత్తం అక్కడి నుంచే. మీ కృష్ణానగర్ కష్టాలంటే చెన్నై కష్టాలే, అక్కడ పాండీ బజార్ కష్టాలు అంటారు అంతే. ఏది అది కృష్ణవంశీ గారి రూమ్లో జాయిన్ కాక ముందు వరకు. అప్పుడు దాని తర్వాత అప్పుడే కదా, అప్పుడు జాయిన్ కాకముందు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి గ్యాప్? అది 1 to 2 years అంతే. 2 years ముందు 2 years. వంశీ గారు పరిచయం తర్వాత అప్పుడు శివ దానికి పరిచయం అయ్యాడు అప్పుడు అనమాట. మీరు ఎవరండి రూమ్మేట్స్కి సంబంధించి? అక్కడ ఒక మ్యాన్షన్ ఉంటుందండి, మ్యాన్షన్లో 100 రూములు ఉంటాయి. నేను ఉండేదంటే పాండీ బజార్ దగ్గరలో ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ కుర్రోళ్ళు కూడా వచ్చేవారు, మొత్తం ట్రైనింగ్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే అన్ని ఎంట్రన్స్ టెస్ట్లు, యూఎస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కోర్సులు ఎన్నిటికి అక్కడ ఉండేవారు. వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉండేవారు, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవారు. అందరూ అప్కమింగ్ ట్రై చేయడానికి, అప్కమింగ్ కూడా కాదు, ట్రయల్స్. ఆ బ్యాచ్ అంతా 100 రూముల్లో ఇంటూ 2 ఇద్దరు ఉండేవారు అన్నమాట. ఓకే, 2 ఎల్ షేప్ రూమ్. ఇప్పుడు ఈ సైజు రూమ్ ఉంటుంది, ఈ 2 రూములు అంత చిన్నది. అంటే డోర్ ఓపెన్ చేస్తే ఇలాగ ఒక బెంచ్ ఉంటుంది, బల్ల, మళ్ళీ ఎల్ షేప్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమైంది మీకు? డోర్ ఓపెన్ చేయగానే ఒక బెడ్, అదే బెడ్ అది, దానికన్నా సూట్ కేసు పెట్టుకుని పడుకోవాలి. ఓకే ఓకే. సో అలాగా కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, ఫ్లోర్కి 10-15 బాత్రూమ్లు, అలాగే 5 ఫ్లోర్లు మ్యాన్షన్ అది. ఓకే. నేను వెళ్ళకముందు శివాజీరాజు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ బామ్మర్ది కిషోరు, ఇంకా చిట్టిబాబు, చాలామంది ఉండేవారు అక్కడ. నేను వెళ్ళక ముందు కూడా. సో వాళ్ళ ద్వారా నేను అక్కడ చేరా. యాదృచ్ఛికం అయితే వంశీ గారితో మీరు అక్కడ పరిచయం అంతే. అక్కడ పరిచయమే? అక్కడ పరిచయం. ఓకే ఓకే. అక్కడికి వెళ్ళగానే మామూలు మాటలు ఈవినింగ్ తను వేరే ఆపోజిట్ మ్యాన్షన్లో ఉండేవాడు, ఇంకోటి ఉండేది అక్కడే.
సో అక్కడ తను ప్లస్ తాడేపల్లిగూడెంలో మా ఫాదర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, రిటైర్ అయిపోయి అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆ మాటలు తాడేపల్లిగూడెం అచ్చా తాడేపల్లిగూడెం అనుకుని ఇంకా రెగ్యులర్గా ఈవినింగ్ కలిసేవాళ్ళు అన్నమాట అందరం. సో మొత్తానికి మంచి బాండింగ్ అండి మీది, మీ తానే కాంబినేషన్. శివ ఆఫీస్కి తీసుకెళ్ళాడు నన్ను. తను ట్రయల్స్కి వెళ్ళాడు ఓకే. శివనాగేశ్వరం కలవాలని. నేనన్నాను వెళ్తావా, అక్కడ కొత్త వాళ్ళని చూస్తున్నానంటే ఊరికి నాగార్జున గారి సినిమా కొత్త వాళ్ళని ఎవరు తీసుకుంటారు ఊరు. నేనన్నా లేదు సరే ఓ పని నన్ను డ్రాప్ చేయడం రా అని చెప్పాను అన్నమాట. అంటే రా అన్నాడు. సరే వెళ్తే అక్కడ రాము గారు అక్కడ ఉండడం, శివనాగేశ్వరం ఉండడం, ఒకసారి ఫోటోలు ఇమ్మండడం, తర్వాత నెక్స్ట్ డే ఆడిషన్ రమ్మండం, అలా ఏదో జరిగింది అన్నమాట. కానీ వంశీ గారు సినిమా చేసిన టైంకి ఇది మీది సింధూరం. అప్పుడు బిఫోర్ ఎన్ని సినిమాలు అయిపోయి ఉంటాయి అండి మీ అప్పటికి? దాని ముందు నిన్నే బెల్లాడతా, గులాబీ మెయిన్, కృష్ణవంశీ డైరెక్టర్ అయిన తర్వాత గులాబీ మెయిన్, శివ, మనీ, ఇంకా అలా 3-4 ఉంటాయి. మెయిన్ లీడ్ అయితే ఇదే సింధూరంకే. అప్పుడే బేసిక్గా యాక్టర్ అని గుర్తింపు వచ్చింది. శివ అందరూ చూశారు, చిన్న క్యారెక్టర్, బట్ రికగ్నైజ్ అయింది ఫేసు. సింధూరంతో అందరం, మన గులాబీతో అందరికీ తెలుసు అనమాట. దాని తర్వాత సింధూరం తర్వాత మళ్ళీ హీరోగా మీరు ఆ జర్నీ కంటిన్యూ కాల? లేదు, ఇంకా అప్పుడు సింధూరం జరుగుతున్నప్పుడు 2-3 సినిమాలు వచ్చినాయి హీరోగా. ఇంకా రిలీజ్ అవుతున్న టైంలో కూడా మధ్యలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినప్పుడు కూడా తమిళ సినిమాలు కొన్ని వచ్చినాయి. అప్పుడు ఆ సినిమా అప్పుడు బాగా నాకు ఆ సింధూరం బర్డెన్ ఎక్కువ క్యారెక్టర్ వైజ్. సో ఆ టైంలో వేరే సినిమాలు వెళ్ళాం. కరెక్ట్. ఆ ఫిజికల్గా మేము ఎప్పుడో 60 days అంత ఫారెస్ట్లో ఉండి మళ్ళీ సాంగులకి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ మూడ్లోంచి మళ్ళీ ఏదో వంశీ కూడా ఉన్నాడు, ఏమైనా చేస్తే అయిపోయాక చేయలేకమాట అనుకున్నమాట. ఇప్పుడున్న వాళ్ళు అయితే అది చేయగానే మధ్యలో గ్యాప్లో ఇంకో 2వ సినిమా వస్తే అది చేసేసి వెళ్ళే స్కూల్ ఇప్పుడు. అప్పుడు అందుకని ఆగడం వల్ల ఏంటంటే సినిమా ఆడకపోయేసరికి మళ్ళీ వాళ్ళు బ్యాక్అవుట్ అవుతారు ప్రొడ్యూసర్లు యాజ్ ఇట్ ఈస్గా. మంచి సినిమాలు అన్ని తమిళ్లో రీమేక్లు పెద్ద హీరోలతో తీశారు తర్వాత. ఓకే. అందుకని మళ్ళీ హీరో గురించి నేను హీరో అవుదామని రాలే ఇండస్ట్రీకి బేసిక్గా. సో అదే వంశీ చేశాడు, ఓకే. తర్వాత ఇంకా మళ్ళీ తనే చంద్రలేఖలో కూడా తనే క్యారెక్టర్ చేశాడు కాబట్టి మళ్ళీ కామెడీ కూడా చేయగలడు బ్రహ్మాది, అక్కడ ప్రూవ్ అవ్వడం, దాంతో మళ్ళీ వేరే సినిమాలు చేయడం అలా జరిగింది. హీరో గురించి వెయిట్ చేసి దాని గురించి ప్లాన్ చేసుకుని చేయలే. నిజంగా మీరు అక్కడ ఆగల. అదే ఇప్పుడు యాక్చువల్గా వచ్చిన తర్వాత కొంతమంది ఒక విలన్ రోల్స్ చేసినప్పుడు కొంత గ్యాప్ తీసుకుంటా ఉంటారు మళ్ళీ అది పడేదాకా. మీరు అలా అసలు అంటే అవసరం లేదండి, ఒక రూట్లో నుంచి ఏటైతే అటు ట్రావెల్ అవుతాను అంతే. ప్లానింగ్ లేదు. మనం ప్లాన్ ఏం చేయలేమండి. ఇప్పుడు మన ప్లాన్ అయితే, మీ ప్లాన్ అయితే మీరు రామోజీ గారి ప్లేస్లో మీరు ఉండేవారు, నేను చిరంజీవి గారి ప్లేస్లో ఉండేవాడిని. ప్లాన్ మన చేతిలో ఉండమంటారు. లేదు సార్, మనం ప్లాన్ చేయడం, ఆయన ప్లాన్ చేస్తాం, ఆయన ప్లాన్ చేయాలి, మనం ప్రయత్నం చేస్తాం, హార్డ్ వర్క్ చేయాలి. కానీ మంచి పేరు వచ్చింది కదా సింధూరానికి, అవార్డు వచ్చాయి, రెస్పెక్ట్ నాకు ఈరోజు చాలా ఉన్న ఇండస్ట్రీలో చిన్న రెస్పెక్ట్ ఉంటే జస్ట్ బికాస్ సింధూరం లాంటి సినిమా చేయడం. అవును, చాలా. కానీ అటెంప్ట్ అనేది కూడా జరగలేదా బ్రహ్మాజీ గారు ఆ తర్వాత? అంటే ఆ పేరు ఏదైతే మిగిలిపోయింది అంటే అప్పుడు ఇండస్ట్రీ వేరండి, ఇప్పుడు వేరు. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. అప్పుడు హ్యూజ్ సింధూర్ లాంటి సినిమా ఉంటే ఆటోమేటిక్గా 2-3 సినిమాలు వెనకాల ఉంటాయి. కరెక్ట్. అప్పుడు వేరు అసలు. అప్పుడు ఆ సినిమా అయ్యి రిజల్ట్ అయ్యి హిట్ అయితే అప్పుడు మేబీ అప్పుడు బ్యాకప్ ఉండాలి ఇప్పుడు అక్కడ ఆ టైంలో. ఇప్పుడు అలా లేదు, ఓపెన్ అయిపోయింది కాబట్టి వెనకాల అప్పుడు హీరోలు లేకపోతే వాళ్ళ కొడుకులు లేకపోతే ఎవరో ఒకరు స్టూడియో ఎన్ని ఉంటే వేరు. అప్పుడున్న పొజిషన్లో అప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఆ కాంపిటీషన్ ఉండేది కదా. ఎంత టైం పట్టింది మీకు అంటే మళ్ళీ ఆ ప్లేస్లోకి వెళ్ళటానికి కానీ కొన్ని ప్లేస్మెంట్స్లోకి వెళ్ళాలంటే టైం? నాకు ఈజీ అనండి అక్కడ నుంచి. ఇప్పుడు సింధూరం చేసి వెంటనే చంద్రలేఖ చేసేసరికి మళ్ళీ నేను క్యారెక్టర్ ఎంటర్ అయ్యి కింద మీద పడుతుంది, హీరోగా చేసిన నుంచి రావడం కాబట్టి ఈజీ అయిపోయింది. మళ్ళీ పెద్ద ప్రాబ్లం రాలే. సో క్యారెక్టర్లు చేస్తున్నాడు బ్రహ్మాజీ అంటే రాస్తారు కదా, అది ఎగ్జాక్ట్లీ.
సో పెద్ద కాంపిటీషన్ పైగా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉండేవారు అప్పుడు. కరెక్ట్. చాలా నాలంటోడికి టఫ్ మాట. అవును. ఒక ఫ్రేమ్లో బ్రహ్మానందం గారు అంటూ పక్కన ఈయన మన కోట గారు ఉండేవారు, అటు పక్క బర్నీ గారు, ఇలాగ నంబర్ ఆఫ్ జయప్రకాష్ రెడ్డి, టాప్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ మధ్య నాజన్ గారు ఉండేవారు, ప్రకాష్ రాజ్ ఉండేవాడు, ఇలాగ మొత్తం బ్యాచ్ వాళ్ళతో చేయాలి మనం. అందుకే అన్న ఆ కాంపిటీషను కాంపిటీషన్ ఏం కాదు, వాళ్ళతో వాళ్ళతో నటించి వాళ్ళ దగ్గర నేర్చుకొని చేసిన పని అది యాక్చువల్గా. అంటే మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు మధ్యలో ఆగిపోయారు. వాళ్ళు రకరకాల కొన్ని క్యారెక్టర్ చేశారు కానీ మధ్యలో ఆగిపోయారు. బట్ మీరు ఎక్కడ ఆగల ఆ ప్లానింగ్ అదే అందుకే అంటే నేను అన్నీ నాకు ఇప్పుడు ఏదో సేమ్ సింధూరం సీరియస్ క్యారెక్టర్ చేసి చంద్రలేఖ ఫన్ చేసేసరికి, గులాబీలో బ్యాక్ స్టాబింగ్ క్యారెక్టర్ చేసేసరికి నాకు ఆ 3 స్లాట్లోని క్యారెక్టర్లు పడ్డాయి. సో ఐఎమ్ నాట్ ఓన్లీ కమెడియన్, లైక్ ఆల్రౌండర్ అంటారు చూడండి, అన్ని క్యారెక్టర్స్లో ఉన్నా నేను. అది నాకు అడ్వాంటేజ్ అయింది. ఒక సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నారు, ఒక సినిమాలో హీరో ఫ్రెండ్, ఇంకో సినిమాలో కమెడియన్, లేకపోతే ఇంకో విలన్, ఒక ఎమోషనల్, మొత్తం ఏదో స్లాట్లో ఉండేవాడిని. ఒక ఇమేజ్ పెట్టుకుని ఆ ఇమేజ్లో లేను. అన్టచబుల్ క్యారెక్టర్స్ కొన్ని చేయకూడనే ఉంటాయి, వాటిని కూడా మీరు అటెంప్ట్ చేయలేదు కదా? అంటే అవి చేస్తే మళ్ళీ క్యారెక్టర్స్ రావేమో? అదేం లేదండి. బట్ నేనేంటి ఏం చేయనంటే వెకిలిగా చేయను సినిమాల్లో. వెకిలితనం, బూతులు మాటలు, డబుల్ మీనింగ్లు అన్న బేస్కి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో దానికి ఎప్పుడైనా సరే సెట్లో కూడా ఒక లిమిట్ దాటుతాను నేను చేయని చెప్తా, అది బాగుండదు అది. సో మీవి పాండు బజార్లో మేజర్ కష్టాలు అంటే ఏమిటి అండి? సార్ ఇప్పుడు కష్టం అనే పదం దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, నాకు ఇష్టమైన జాబ్ గురించి ప్రయత్నం చేసేటప్పుడు కష్టం కాదు అది. ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు కష్టం అంటే ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఎందులో పడేసి జాబ్ చేయమంటే అప్పుడు నాకు కష్టం. ఓకే. ఈ ప్రొఫెషనల్ తీసుకొచ్చి నేను ఎక్కడో పడేసాను అనుకోండి వేరే చోట, నువ్వు అక్కడ ఏదో టూరిజం చూసుకోరా, హోటల్ మేనేజ్మెంట్ చూసుకోరా అంటే నాకు పిచ్చి ఎక్కిపోదు, అది నాకు కష్టం. ఓకే. నేను ఏదైతే ఇష్టపడుతున్నానో దాని గురించి ప్రయత్నం చేయడంలో కష్టం కాదు. ఎవడైనా సరే నేను ఎంత కష్టపడి వచ్చానంటే తప్పది. నేను ఎవడు రమ్మన్నాడు కష్టపడి, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు అక్కడ, అది ఎప్పుడు కష్టం, అది బాగుండేదండి. ఎందుకంటే ఫ్యూచర్ హోప్తో బతుకుతాం. రేపు ఎలా ఉంటుందో. అక్కడే ఈ రోడ్లోనే చిరంజీవి గారు నడిచేవారు, వాళ్ళ పలానా రోడ్లు అక్కడ వాళ్ళందరూ మెస్లో భోజనం చేసేవారు, వీళ్ళందరూ ఈ స్టోరీలు వినేవాళ్ళం. మీరు ఎవరెవరు? వాళ్ళందరూ వంశీ గారు, మీరు మీ బ్యాచ్ ఎవరెవరండి? తర్వాత పరిచయం వీళ్ళందరూ మన డైరెక్టర్లు చాలా ఉన్నారు, వీరశంకర్ కానీ, లేకపోతే మన వైవ చౌదరి, ఇంకా రవితేజ, అది అంటే ఆవుతి ప్రసాద్, శివాజీరాజు, ఓకే, మన హరిప్రసాద్ గారు, సుధాకర్ గారి దగ్గర ఒక రూమ్ ఉండేది అక్కడ, 120 హబీబుల్లా రోడ్ అంటుంది అనమాట పేరు. ఓకే. అక్కడ ఈవినింగ్ అందరూ చేరేవాళ్ళం, మా ఇన్స్టిట్యూట్ బ్యాచ్ అంతా ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈవినింగ్ టైం అక్కడ చేరేవాళ్ళం అన్నమాట. ఇది వాళ్ళ సుధాకర్ గారి రూమ్లోకి వెనకాల హరిప్రసాద్ ఉండేవాడు, ఒక పెద్ద రూము, అక్కడికి సుధాకర్ వచ్చేవారు అన్నమాట, హరిప్రసాద్ ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే. జీవ గారు కూడా వచ్చినప్పుడు ఉండేవారు అక్కడ. సో అక్కడ గ్యాంగు శివాజీరాజు, నేను, మొత్తం ఆ బ్యాచ్, నర్రా శ్రీనివాసు, అక్కడ కలుసుకునేవాళ్ళు అందరం, కిషోర్, ఇంకా మొత్తం మా సీనియర్స్, మావతి ప్రసాద్. సో నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ ఈ సినిమా ఫీల్డ్ ఎందుకని ఎప్పుడన్నా అబ్జెక్షన్ ఏమైనా చేశారండి? లేదండి, ఆయన పాపం ఆయన మెచ్చుకోలేదు. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సడన్గా నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావు అంటే, సరే ట్రై చేయి, ఒకవేళ ఫెయిల్ అయితే వెనక్కి వచ్చి అన్నారు. ఓకే. 1 year చూడు అన్నారు. సో మీకు ఎక్కడ బ్రహ్మాజీ గారు అదే శంకరాభరణం అప్పుడా మీకు వెళ్ళాలనిపి అదేనా ఇన్స్పిరేషన్? సో ఎందుకు ఈయనకి చప్పట్లు కొడుతున్నారనో లేకపోతే చిన్న రికగ్నేషన్, అది కూడా ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేస్తున్నారు అందరు, లేడీస్ అందరూ. అంటే ఒక దేవుడు అన్న ఫీలింగ్ లాగా ఎమోషనల్ అయిపోయి, పెద్ద పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, లేడీస్ అంతా అంత టచ్, అంటే ఆర్ట్ అనేది అంత టచ్ అవుద్ది అన్న చిన్న ఇది వచ్చి అప్పటి నుంచి. సో ముఖ్యంగా మీ ట్వీట్స్ కానీ మీ కొన్ని పోస్టులు మళ్ళీ వచ్చారు కాదు, మీరు
పుష్పలో సుకుమార్ గారు బేసికల్గా నాతో కొంచెం నన్ను అందరితో బాగుంటారు, నన్ను కొంచెం ఏడిపిస్తుంటారు, ఇమిటేట్ చేస్తారు నన్ను. ఓకే. నా బాడీ లాంగ్వేజ్ అది. మాకు పెద్ద పరిచయం లేదు, రంగస్థలం సినిమా చేసాం అంతే. దాని తర్వాత పుష్ప 1 తక్కువ రోజులు మేబెట్టండి, ఇది ఎక్కువ రోజులు చేసింది పుష్ప 2లో. ఓకే ఓకే. సో అందులో ఆయన ఎప్పుడు నా నడక ఎలా నడుస్తున్నానని చూపి ఆయనకి రిలాక్సేషన్ అంతే. చాలా మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది ఆయనది. ఆ సీన్ గురించి, సీన్ ఎలా రావాలి, డైలాగులు ఏంటి, మళ్ళీ ఇది ఆ షాట్, ఇది దాని మీద ఉండి ఎప్పుడు ఆయన చిన్న రిలాక్స్ అవ్వాలంటే నన్ను కనబడగానే నాతో నడుచుకుంటూ వచ్చి ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ కాబట్టి కాసేపు నవ్వించి చేశారన్నమాట అది. ఓకే. ఆయన కూడా ఇలాగ ఊరిని సరదాగా షుగర్స్ పట్టుకుని ఊరిని ఉన్నారు సరదా. నేను స్టిల్ చేస్తే పెట్టగా బాగుండదు అయ్యాన్ని, ఊరుకోండి సార్ అది రిలీజ్ అప్పుడు పెడతానులేండి, అయిన తర్వాత ఫైర్ అని అన్నమాట. అంటే నేను మళ్ళీ సిగార్ తాగుతున్నట్టు ఉండకు బాగుండదు కదా అని చెప్పి అది మామూలుగా ధాన్యం ఉంది. ఓకే ఓకే. ఫన్ పెట్టాను. అంటే మీ నడకని సుకుమార్ గారు ఇమిటేట్ చేస్తుంటారా? బాగా మొత్తం మా బాడీ లాంగ్వేజ్ మొత్తం యాక్టింగ్ నన్నే సెట్లో అందరూ చూస్తుంటారు అలాగా. ఆయన నడుచుకుంటూ వస్తాడు నాకులా, లేకపోతే నేను నడుస్తుంటే నా వెనకాల నడుస్తుంటాడు అలాగే. సో ఎక్కువగా మీరు ఉంటే ఒక ఫన్ వాతావరణం సెట్ అంతా. అంటే లైట్ మైండెడ్ బాగుండే ఉంటే మనం కూడా బాగుంటుంది. ఇప్పుడు సుకుమార్ గారు చాలా సరదాగా ఉంటారు, త్రివిక్రమ్ గారు కానీ, ఇంకా వాళ్ళ సెట్లో సరదా ఫన్నే ఉంటుంది, నవ్వుకుంటూ అలాగా. మీ ట్విట్టర్ది ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఎవరో హ్యాక్ అయిందని పెట్టారు, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది యాస్టీజ్ ఉంచితే ప్రాబ్లం ఉండేది కాదుగా. మీరు మీ అభిప్రాయమే కదా అక్కడ పోస్ట్ చేసింది. మీరు ఇదేంటి హ్యాక్ అయింది పెట్టండి, హ్యాక్ అయింది కాబట్టి ఎవరో పెట్టారు అంతే. నేను పెట్టి తీసేనట్టు చెప్తున్నారు మీరు. అంతా నాకు అవసరం అయింది, పాలిటిక్స్ నాకు సంబంధం లేదు కదా. కానీ అంతకుముందు ప్రీవియస్ కూడా ఒక ట్వీట్ ఉంది మీది. ఒక్కోసారి ఒక్కో మూడ్ని బట్టి ఆ సందర్భం బట్టి పెడుతుంటాం. డజన్ మీన్ అదే ఫాలో అయిపోతాం అంటే చూసుకోండి, ఎవడైనా లాస్ట్ 5 years ఏం మాట్లాడుతున్నారో అది ఈరోజు ఫాలో అవుతున్నారా? అసలు పార్టీలోనే లేదు చాలా మంది కదా. ఒక సిద్ధాంతం నమ్ముకుని ఉంటాం, మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఆడు ఇంకో పార్టీలు చేరి అది అక్కడ సపోర్ట్ చేస్తారు. రకరకాలు మారుతుంటాయి, పరిస్థితులను బట్టి ఒపీనియన్లు మారుతుంటాయి. సో అది ట్వీట్లు అది ఎంటర్టైన్మెంట్. అది మీరు ఇంకొక రెస్పాన్సిబిలిటీ మీకు కొన్ని చూస్తూ ఉంటుంటే, ఇప్పుడు వెహికల్స్ ఏదన్నా ఆల్రెడీ అసలు పోలీస్ వెహికల్నే మీరు ఫోటోలు తీయటం, రాంగ్ రూట్లో వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ట్యాగ్ చేయటం, అంటే కొన్నిటిని ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేది కూడా. అవును, అందరూ చేయాలని పనే అండి, అది బాధ్యత. అది అదే ఇప్పుడు అది నేను చేయడం వల్ల నాకు అందరూ చేయాలని పని, నేను చేస్తే చెప్పుకుంటున్నారు అంతే తప్పించి ప్రతి ఒక్కరు చేయాలని పని అది. అదే అవును, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అవతల కూడా పాటించాలని చెప్పాలి. నాకెందుకు లేకపోతే ఇలాగే నాకెందుకులాగా ఉంటుంది. కానీ మీరు ఏ మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఇష్టం కదా బాగా? 100%, నో డౌట్ అందులో. అదే ఇప్పుడు నథింగ్ టు డూ విత్ పార్టీ అండి. చంద్రబాబు నాయుడు మనకు ఆయన వచ్చిన పద్ధతి కానీ, ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ కానీ, హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తున్నాం కదా. సో ఆయనకి ఏదో చేయాలి, టెక్నాలజీ కానీ, ఐటీ కానీ ఆ డెడికేషన్ ఉంది. అది అంతే, నథింగ్ టు డూ విత్ నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా చేసి ఏ లీడర్ నా ఇష్టం నాకు. నితిన్ గడ్కరీ అంటే బాగా ఇష్టం, వాజ్పేయి గారు అంటే బాగా ఇష్టం, చాలామంది ఉన్నారు అలాగే. మ్యాక్సిమం ఆయన బర్త్డేకి కానీ లేకపోతే కొన్ని వాటిల్లో మీరు మీ పోస్టులు కానీ అవి కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కానీ, సిద్ధాంతాలు కానీ. వేరే ఏ నాయకుడికి మీరు పెట్టర్లేండి, ఆయనకి ఇష్టం కాబట్టి అందరం పెట్టుకుంటూ పోతే ఇంకా పెట్టుకోవాలి. తర్వాత మానేసి ఈ పుట్టినరోజు గొడవలు ఏంటి అసలు, ఎందుకు పెట్టాలి అందరికి? తర్వాత స్పెషల్గా ఆయన అంటే ఇష్టం బాబు గారు. ఎవరికి ఇష్టం ఉండదు కదండి, కాదు అందరికీ ఉంటుంది కదా. ఓకే, జనరల్గా మన హైదరాబాదు సౌత్ ఇండియా సౌత్ అనేవారు మనల్ని. హైదరాబాదు ఆంధ్ర అనేది లేదు, మ్యాప్లో ఉండేది కదా, భాషలో కూడా ఉండేది కదా. అటు సైడ్ వెళ్తే సౌత్ ఆద్మీ సౌత్ అంటారు, వాళ్ళకి తెలిసినప్పుడు చెన్నై అంటారు. సౌత్ అంటే చెన్నై అన్నారు. హైదరాబాద్ ఉందా ఏంటి, రామారావు గారు వచ్చి ఉన్నప్పుడు దాన్ని కొంత స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళకి తెలుగు భాష
తెలుగు రాష్ట్రాలు, అదే ఆయన. దాన్ని నెక్స్ట్ తీసుకెళ్ళింది వేరే లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు, అలా పివి నరసింహారావు గారు. సో అది మనం యాక్సెప్ట్ చేసి గౌరవించాలి అంతే. జగన్మోహన్ రెడ్డి గారి అంటే మీలో ఉన్న కొన్ని దీంట్లో చూసుకున్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పరిపాలన పైన మీరు అప్పుడప్పుడు 2-3 సందర్భాల్లో స్పందించారు. అంటే కారణం అంటే కంప్లీట్గా అభివృద్ధి లేదనా నేను అప్పుడు పరిపాలన మీద కాదు, ఎవరో ఒక ఏదో ఎమ్మెల్యే ఎవరన్నా ఎలక్షన్ అప్పుడు ఎవరో కొట్టేస్తుంటే అతను ఏంటి అలా కొట్టడం తప్పు కదా అన్నట్టుగా అన్నాను అంతే. అది ఎవడైనా సరే అప్పుడు ఆ టైంకి రియాక్ట్ అయ్యేవాడిని. ఓకే, లైన్లో వాటర్ వెళ్తుంటే అతను పట్టుకుని కొట్టేశాడు, అది దానికి రియాక్ట్ అయ్యాను అంతే తప్పించి నథింగ్ టు డూ విత్ పార్టీ అన్నమాట. ఆ కొంత అమౌంట్ కూడా మీరు అంటే మీరు కూడా తేవచ్చు కదా, అభివృద్ధి చేయొచ్చు అని ఇది స్పెసిఫిక్గా అన్న తర్వాత కొన్ని డిలీట్ చేశారు. మనకు సంబంధం లేదు. ఓకే, నేను డిలీట్ చేసిన హ్యాక్ అయింది కాబట్టి. సో అట్లనే ఏం లేదు. అంటే ఆ టైంలో కొంచెం బ్రహ్మాజీ గారు పైన రివర్స్ అయ్యారు. ఆ టైం అయ్యారు. తర్వాత మళ్ళీ మేము ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్లీ. మీరు ఫ్రెండ్సా? అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు కూల్ చేశారు. తెలిసిపోద్ది కదా వాళ్ళ తర్వాత చూస్తారు. అతను కొందరు భయ్యా ఎందుకు పాలిటికల్ లేదు, నువ్వు మంచి యాక్టర్, మాకు ఇష్టం, వద్దురా చేయకు, ఓకే. సో మధ్యలో మీరు దాని తర్వాత అప్పుడు సఫర్ అయిన తర్వాత ఈ అసలు ఈ పేటీఎం అనే ఈ పదాలు వేస్తున్నారు మీరు, కారణం ఏంటి? అప్పుడు సఫర్ అయిన దానివల్ల కాదు, ఇప్పుడు మామూలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. అంతకుముందు బాగుండు సదా నవ్వుకుని ఏదో జోకేస్తూ ఇంకోటి జోకేసాడు. ఇప్పుడుగానే ఎవరు నా మీద జోకేసి నవ్వుకుంటాను నేను. ఒక ట్వీట్ పెట్టి దాన్ని ఫన్నీగా వాళ్ళు సరదా కౌంటర్లు వేసి బిల్ల నవ్వుకుంటాను నేను. ఇప్పుడు ప్రజెంట్ రే నా కొడక ఇది ఈ భాషే. ఓకే, అది ఏంటి అంటే ఇంట్లో చదువుకుని ఉంటారా వాళ్ళు, లేకపోతే పేరెంట్స్ పెంపకం అలా ఉంటుందా, అందువలన వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా, ఈ అనలైజేషన్ చేసుకుంటా. నీ ట్వీట్ ద్వారా ఆల్మోస్ట్ నీ నేచర్ తెలుస్తుంది, నీ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, మంచి పెంపకం ఉందా లేదా అని. నువ్వు వాడే భాష అది అందంగా చెప్పచ్చు, నువ్వు ఇంటెన్షన్ సేమ్ అదే మనం మాట్లాడుకోవచ్చు. నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, అది ఎలా రకరకాలుగా చెప్పచ్చు. నేను మీతో ఏకీభవించను, అదో మాట అనొచ్చు. మీరు చెప్పింది రాంగు, మొన్న అలా చెప్పావు కదా ఇప్పుడు ఇలా చెప్తున్నావు ఏంటని అడగచ్చు. ఫైన్, దాని బూతులు ఎందుకు? మదర్ని వాడతారు, అందులో సిస్టర్ని వాడతారు, ఫ్యామిలీని వాడతారు, అంటే నీ పెంపకం కరెక్ట్ కాదు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు అది కూడా ప్రొఫెషన్ కింద మారింది. ఎంప్లాయ్ చేసుకుని ఒక పార్టీని తిడితే వాళ్ళందరి మీద పడిపోవాలి, ఈ పార్టీని తిడితే అలా రకరకాల. అందుకని ఆడి పర్సనల్ కాదు అది. ఇప్పుడున్న లైలా సేమ్ అదే అయిందిగా. లైలాది విషయంలో పృథ్వీ తప్పు. పృథ్వీ వచ్చి మాట్లాడకూడదు అక్కడ, సినిమా ఫంక్షన్కి వచ్చి కేవలం పృథ్వీదే తప్పు. ఓకే, పృథ్వీ మీద రియాక్ట్ అయ్యే వాళ్ళందరూ కరెక్టే. ఒక పార్టీని నువ్వు వచ్చి ఎలక్షన్ అయిపోయినాయి, ఎలక్షన్ టైంలో నువ్వు స్టాండ్ తీసుకుని ఆ జోకులు వేసుకో. అక్కడ అసలు నువ్వు అయిపోయి అంతా పరిపాలన జరుగుతుంటే అటు ఇటు నువ్వు కొత్తగా ఈరోజు వచ్చి మళ్ళీ నువ్వు అలా మాట్లాడడం తప్పది, 100% తప్పది. ఓకే, ఓకే. నాకు బొచ్చ పాప అతనేదో చాలా మంచోడు హీరో, ప్రతి చిన్న ఫంక్షన్కి వీలు తీసుకుని వెళ్ళిపోతాడు, అసలు ఈగో లేదు. మొన్న మా ఫంక్షన్కి వస్తేనే బాపు అనే సినిమాకి 1.5 గంట కారులో కూర్చున్నాడు, వేరే ఫంక్షన్ అవ్వట్లే అక్కడ. వాళ్ళు వెళ్ళి అన్నీ క్లియర్ చేసుకుని పర్లేదన్నా అని కింద కారులో వెయిట్ చేశాడు. ఈరోజు కాదు రేపు అంటే పర్లేదు వస్తానన్నా అన్నాడు. ఏది ఈ ప్రమోషన్ లైలా ప్రమోషన్లు ఉండి కూడా. ఓకే, సో అంత సపోర్టివ్గా చిన్న సినిమాని పిలవగానే పరిచయం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాడంట పిలిస్తే ఎవరైనా సరే. అతని సినిమాకి వచ్చి నువ్వు అనవసరంగా ఏదో దాన్ని ఏదో స్టేజ్ కింద వేరే విధంగా వాడుకోవడం ఎందుకు? సినిమా గురించి మాట్లాడి నవ్వించు, కామెడీ నువ్వు కదా, నువ్వు సరదాగా జోకులు అయ్యి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇక్కడికి వెళ్ళుకుని అనవసరం, ఇస్తుందే తప్పు. ఆల్మోస్ట్ ఇప్పుడు అది బాయ్కాట్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది. చేయట్లేదు పాప, తెలుసు. మళ్ళీ పృథ్వీ గారు ఇంకొక వాయిస్ రిలీజ్ చేశారు, అది పట్టుకున్నారు మళ్ళీ. అది తెలియదు ఏంటది, నాకు తెలియదు. అది ఆయన నేనేం తప్పు మాట్లాడలేదు అనేది వాయిస్ రిలీజ్ చేశారు. తప్పు మాట్లాడలేదు ఆయన, అదే సారీ చెప్తే బాగుండేది. ఓకే, ఏం తప్పది, అక్కడికి వచ్చి సందర్భం కాదు, సమయం కాదు.
అది అది నువ్వు కావాలంటే సపరేట్ ప్రెస్ మీట్ పెట్టు, నువ్వే పెట్టు, వీడియో రిలీజ్ చేసుకో. అది కూడా తప్పు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్. కానీ ఎందుకండి టాలీవుడ్లో మీరు గమనించినట్టయితే ఇంతకు ముందులాగా లేదు కదా ఈ సంస్కృతి. ఇప్పుడు పార్టీలకి హీరోలు మారిపోవడం, టాలీవుడ్ ఈ పార్టీ ఆల్ ఓవర్ ఇండియా లాగా ఉంటుంది, వరల్డ్ అలా. కానీ ఎక్కువ శాతం టాలీవుడ్ కనిపిస్తుంది కదా మనకి. మనం ఇక్కడ ఉన్నా కూడా మనం అంతేనా? ఎవరు గోల వెళ్ళదు ఉంటుంది. అంతకుముందు ఈ సంస్కృతి లేదు కదా. ఇప్పుడే రాజకీయాలకు సినిమా మరి పూర్తిగా ఎంటర్ అవటం, పాలిటిక్స్ తప్పేం లేదు. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు కదా. ఓకే, అది ఎవరు సొత్తు కాదు కదా. సినిమాల్లో రావట్లేదు, ఎవడు పడతాడు. ప్రొడ్యూసర్స్ బల్ అవుతున్నారు ఈ వీటి టాపిక్ లేకుండా ఉంటే బెటర్. ఇప్పుడు తిరుపతి వాళ్ళు పెట్టారు రూలు, అక్కడికి వచ్చి పాలిటిక్స్ మాట్లాడొద్దు దాని గురించి. అక్కడికి వచ్చి చెప్పారు, మానేశారు. ఇప్పుడు అలా రూల్ పెడితే కరెక్ట్. అందరూ అంతకుముందు మాట్లాడేవారు కదా. ఇప్పుడు ఎవరు పెట్టినట్టున్నారు, మాట్లాడొద్దు అక్కడ ఎవరు అని అన్నారు. అలాగా ఇక్కడ కూడా అలా మాట్లాడితే బెటర్. సో మీ దాంట్లో అండి ఒక మంచిది, ఈ ఫోటో మంచి ఈ ఫోటోలో ఆ హ్యాండ్స్ మధ్య తెలుగు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ హ్యాండ్స్ ఇస్తున్నప్పుడు ఆ ఫోటో, ఆ బ్లాక్ అండ్ వైట్, ఆ పైన వర్డింగ్ తెలుగు వాళ్ళు అదృష్టవంతులు అంటే అతను హ్యాండ్ గురించి, అతను ఆదుకోవడానికి అందరికీ చేయిస్తున్నాడు పట్టుకోవడం. అది నేను అనుకుంది. ఓకే ఓకే. ఇప్పుడు అతను ఏదో ఆయన డబ్బుల గురించి పాలిటిక్స్కి రాలా, ఓకే, పేరు గురించి అవసరం లేదు. రైట్. అలాంటి ఆయన వచ్చేదో ట్రై చేస్తున్నాడు, చేద్దాం అనుకున్నాను. అప్రిషియేట్, సపోర్ట్, అంతే. కళ్యాణ్ బాబు గారు ఎన్ని సినిమాలు ఉండొచ్చండి మీ కాంబినేషన్ ఇద్దరి? నేను సర్దార్ గబ్బర్ సింగ్, మళ్ళీ జానీ, అత్తారెండు దారి, ఒక 5-6 ఉంటాయా? మన ఉంటాయి కదా. అన్నవరం. సో మీతో ఎలా ఉండేవాళ్ళు ఆయన జనరల్గా? బాగుంటాం, అందరితో బాగుంటాం. మేము కొంచెం క్లోజ్గా మోయేవాళ్ళు అంతే. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం కదా మీకు. మీరు ఒక హార్ట్ కాదు ఆయనకి వేసింది, ఆల్మోస్ట్ అంటే అన్ని హార్ట్ల మధ్య. ఇండస్ట్రీలో అంత ఇష్టమా? ఇండస్ట్రీలో అందరిని అడగండి మాటకి, ఏ హీరోని అడగండి, ఈ క్యారెక్టర్ హార్ట్ లేవు అక్కడ, కలర్స్. ఎవరైనా చెప్పే మాట ఇదే, ఎవరైనా చెప్పే మాట ఇది. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న మరి విశ్వక్సేన్ సినిమాకి వెళ్ళాడు, బ్రహ్మానందం గారి సినిమాకి వస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి గురించి, మా అబ్బాయి గురించి వచ్చాడు. ఎంతమందికి వచ్చి పాప ఆయన ఓపిక్గా చేస్తున్నాడు. ఓకే, ప్రేమను పంచుతున్నాడు చిరంజీవి గారు ఇప్పుడు ప్రస్తుతం అందరికీ. ఆయన సంపాదించుకున్నాడు చాలా, అది అందరికి ఇస్తున్నాడు ఇప్పుడు, అది అంత సపోర్ట్గా. ఓకే ఓకే, అది మనం గౌరవించాలి. ఇప్పుడు ఇందులో కూడా పార్టీలు ఉండు, వేరే ఉండు, అది. అవును, అంతే కదా. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ కదండి, ఫస్ట్ సినిమా. ఆయన వెళ్ళిపోయారు కదా, మధ్యలో లేరు కదా. ప్రజారాజ్యం అప్పుడు ఆయన లేకపోవడం తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మనం చేశాను కదా విశ్వంబర్ ముందు మలయాళం సినిమా రీమేక్ దేనా, అదేనా దాంట్లోనే? ఓకే 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 ఓకే, చేశాను. ఇది సైరా చేశాను, సైరా ఆయనతో చాలా సైరా. సో బాలయ్య బాబు గారు అండి, బాలయ్య గారు ఫస్ట్లో చాలా చేశాను ఆయనతో. మొన్న చాలా గ్యాప్ తర్వాత ఆ లెజెండ్ ఒకటి మనం చేశాను, భగవత్ కేసరి చేశాను మొన్న. ఓకే, అంతే మొన్న చేసింది లేటెస్ట్ అంటే అదే భగవత్ కేసరి. అది మా కాంబినేషన్ ఉండదు, నేను చూడగానే హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను ఇలా గుద్దుతాడు ఆయన సరదాగా ఇక్కడ. మీకు అంటే అటు విలన్స్ కేటగిరీలో అటు పక్కన పెడతాయండి, ఈ కమెడియన్స్లో ఇటు బ్రహ్మానందం గారు కానీ, ముఖ్యంగా మన వెన్నెల కిషోర్ గారితో బాగుంటారా మీ ఇద్దరు? అసలు ఇది ఒకటి బాగుంటది అంటే, ఆ ఫుడ్ అంతా పెట్టుకొని బ్రతికితే ఇలా బ్రతకాలి, అదేనా? అంటే తన ఫుడ్ ఇంట్రెస్ట్ అండి. ఫుడ్ ఓకే, ఫుడ్ ఎక్కడున్నా సరే ఇప్పుడు ఫుడ్ గురించి ఒక బుక్ రాయగలడు అతను. అంటే మనం కిషోర్ని నేను ఎక్కడ పలానా కొలంబియా వెళ్తున్నాను, జాంబియా వెళ్తున్నాను, మసైమార్ వెళ్తున్నాను, ఫుడ్ ఎక్కడ ఏం దొరుకుద్దని చెప్పేస్తాడు. ఓకే, మెక్సికో వెళ్తున్నాను, జపాన్ వెళ్తున్నాను అంటే పలానా వెళ్ళి అక్కడికి ఆ రెస్టారెంట్లో కొని తిని ఆ పర్టికులర్ డిష్ ఆర్డర్ చేసి అక్కడ అందులో మళ్ళీ ఈ సాస్ అడుగు అదే వేసుకొని తిని రా అంటాడు. అందులో ఏం వేస్తారన్నది కూడా అతను క్లారిటీతో ఉంటుంది అన్నమాట. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి
ఇప్పుడు మైసూర్ వెళ్ళినా సరే అక్కడ వెళ్ళి గల్లీలో తిప్పి నన్ను తీసుకెళ్ళి ఒక బేకరీ దగ్గర తీసుకెళ్ళి పర్టికులర్లీ వెరీ ఫేమస్ అని చెప్పి ఇన్స్టాలో స్టడీ చేసి ముందు అంత ఇంట్రెస్ట్ ఫుడ్ అతనికి. ఓకే ఓకే. సో నేను తన షూటింగ్లో ఉంటే నాకు ఫుడ్ గురించి పట్టించుకో, తనే ఆర్డర్ చేసి అందరికీ అక్కడ ఎంతమంది ఉంటే అంత. సత్యదేవ్ గారితో మీ బాండింగ్ బాగుంది. ఇంకా అసలు మీ ఇద్దరు అంటే ఆ సినిమా తర్వాత నుంచి కదా, తెమ్మరుస్ తర్వాత నుంచి తెమ్మరి చేసాం. దాని తర్వాత మొన్న ఫుల్ బాటిల్ అనే సినిమా ఒకటి చేసాం ఇద్దరం. అది త్రూ అవుట్ ఇద్దరం ఉంటాం. మంచి సినిమా అది నెక్స్ట్ కమింగ్ అప్ సినిమా అన్నమాట. మొత్తం కాంట్రవర్షియల్ ప్రమోషన్లు ఆయనకు కూడా చేసి పెట్టి మీరు అదే ఊరిని అప్పటికప్పుడు అనుకుని చేసేసింది సరదాగా. స్క్రిప్ట్ కూడా లేదేమి. ఓకే. నేనున్న దాంట్లో పక్క పర్సులోనే దాని ఆఫీస్. ఓకే. నేను వెళ్ళి అన్న ఏదో చేసి పెట్టండి సరదాగా అప్పటికప్పుడు. స్పాంటేనిటీ కింద మాట్లాడుకున్నాం, అది వచ్చింది. అది ఆర్టిస్టులకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణం. మీ విషయంలో అది ఎక్కడ జరగకపోవడానికి అంటే మీరు అందరితో కలిసి ఉండటం అన్నా లేకపోతే ఎట్లా? అందరితో ఉంటాను. అందరినీ జాబ్ అడుగుతా. మిగిలిన కూడా అడుగుతారు అట్లా అనుకుంటే. చెప్తాను అందరినీ. అంటే బిజీగా ఉన్నా సరే నా ఫ్రెండ్స్ డైరెక్షన్ చేస్తుంటే ఉన్నానో లేదా, ఏం క్యారెక్టర్ నేనా అని అడుగుతా. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని ఉన్నాం. ఓకే. నాకు నచ్చిన వాళ్ళు డైరెక్టర్లు, నేను ఎవరన్నా నాకు నచ్చకపోయినా పలానా డైరెక్టర్ బాగా తీసాడంటే అతను ఫోన్ చేసి బిల్ల తీశారని చెప్తాను. మళ్ళీ అతను సినిమా తీసేటప్పుడు నాకు మీ సినిమాలో క్యారెక్టర్ అని అడుగుతాను. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కృష్ణ గారు ఫ్యాన్. ఏలూరులో చదువుకునేటప్పుడు మంచి డైహార్డ్ ఫ్యాన్ కృష్ణ గారు. దాని తర్వాత మహేష్ బాబు గారు సేమ్. మహేష్ బాబు గారు ఆయన అదృష్టం అంటే కృష్ణ గారు ఫ్యాన్ అయ్యి ఉండే ఏలూరులో మహేష్ బాబు గారితో వచ్చి మహేష్ బాబు గారితో సినిమాలు చేయడం అనేది ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతా. ఎక్కడో మూల ఉన్నాం మనం. కృష్ణ గారి సినిమాలు ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోయి బ్లాక్లో కొనుక్కుని వెళ్ళిపోయి అన్న కట్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళ అబ్బాయిగా చేయడం అంటే అదృష్టం కదా. మీ సర్కిల్లో కొంతమంది కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేకపోతే కొన్ని ఎదురైనప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేదండి వాళ్ళకి? ఉంటుందండి బాగానే. ఓకే. అంటే చెప్పుకోకూడదు, మామూలుగా జనరల్గా చేస్తాం. ఉంటారు వాళ్ళతో. రానా దగ్గుపాటి గారిది చిల్డ్రన్స్ డే మీ పిక్ని దాన్ని పెట్టి మీకు బర్త్డే విషెస్ చెప్పారు చూసారా? అసలు అది ఏంటది? మా ఇంట్లో పార్టీ జరుగుతుంది, ఏదో ఈవినింగ్ ఏదో రెడీ అవ్వాలి అందరూ, పలానా టైంకి రావాలి సంథింగ్. అదేదో డ్రెస్ కోడ్ లాంటిది ఏదో అనుకున్నట్టున్నారు. అదే గ్రూప్ పెట్టాం అప్పుడు పార్టీకి సంబంధించి. ఆ గ్రూప్ ఏదో ఆ గ్రూప్లో ఏదో రెడీ అనే అడిగాడు, ఏదో సంథింగ్ రెడీ అని అడిగితే వెంటనే నేను ఆ స్టిల్ అలా పెట్టుకుని ఎస్ ఐఎమ్ రెడీ అని పెట్టాను అనమాట. ఆపోజ్ ఇచ్చారా? ఐఎమ్ రెడీ అని పెట్టాను. వెంటనే తనకి నవ్వుకుని నెక్స్ట్ డే నాకు ఆగట్లేదు, నేను ట్వీట్ చేయొచ్చా ఇది అన్నాడు. చేసుకోను. ఓకే. అందుకని పక్కది ఏదో పెట్టి తనే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఏదో పెట్టినట్టున్నాడు. నాన్నగారికి ఇష్టం, నాన్నగారికి వెళ్ళటం ఇదంతా కూడా. అమ్మకు కూడా ఇష్టమేనా ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళటం? అమ్మకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కదా, అమ్మకి నేనేం చేసినా ఇష్టం. అది అతడు సినిమానే ఎక్కువగా మీమ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. అతడు మన కృష్ణగాడి వీర ప్రేమ కదా, అదోడు వాడతారు. అతడు ఎక్కువ. తర్వాత లేటెస్ట్ అండి మంచి కృష్ణగాడి వీర ప్రేమ కదా మీమ్స్లో వాడుతుంటారు. మళ్ళీ నా మీద కోపం అనుకోండి జనాలకి, వాళ్ళు ఏం చేస్తారంటే సోను సూద్ నన్ను కొడుతున్న షాట్లు వేస్తుంటారు. నేను సోను సూద్ ఏకనిరంజన్ అది కూడా కాదు, ఇంకోటి ఉంది, అవి ఎక్కువ వేస్తారు. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు కొట్టేది ఉంది చూసారా? మహేష్ బాబు కొట్టేదాన్ని ఈ మధ్య విపరీతంగా వైసీపీ వాళ్ళు ఆడుతున్నారు ఆ షాట్. ఓకే. ఆ షాట్ వాడి మిగతా చూపించటం అనమాట. సో ఇంట్లో ఉంటే మీరు ఎక్కువగా కుక్కలతోటి వాటితోటి పెట్స్ అంటే బాగా ఇష్టం. బాగా. మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది కదా మీకు? హైదరాబాద్ జరిగింది. ఏది మన వంశీ గారు ప్లస్ వీళ్ళే దగ్గరుండి, వంశీ, రమ్య, జగపతి బాబు గారు, రాంప్రసాద్ గారు, మన గంగరాజు, ఊరిమల గంగరాజు గారు, మొత్తం మా బ్యాచ్ అంతా వాళ్ళందరూ డైరెక్ట్లు అయిపోయారు. నందిని రెడ్డి కానీ రవితేజ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ మొత్తం
వాళ్ళందరూ కలిసి చేశారు అన్నమాట. మళ్ళీ మీరే వాళ్ళ పెళ్లి దగ్గర ఉన్నారు, వంశీ గారి పెళ్ళి అప్పుడు నేను మిస్ అయ్యాను, ఇప్పుడు లేనప్పుడు. లేరా? ఆ పెళ్ళికి లేను, ఓకే ఓకే. నా బయట ఎక్కడో ఉన్నాను అప్పుడు. సో ఈ జర్నీలో అండి అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి బ్రహ్మాజీ గారు? పెయిన్ఫుల్ లేదు సార్, అంటే ఇప్పటికి కూడా మర్చిపోలేదు, ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఆట చిన్నది ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఎంత జర్నీలో ఉండదండి ఎంత. మ్మ్. ఇప్పుడు పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు మాట. నేను పలానా ఇప్పుడు ఏంటండి ఇండస్ట్రీలో లేరు మీరు, అది కాదు అది కాదు జనరల్గా అంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ అంత పెయిన్ఫుల్గా ఉండి అదేదో ఇదే నా లాస్ జరిగి తర్వాత మనం ఉండకపోవడం జరుగుద్ది. కెరీర్ బాగుందిలే చిన్న చిన్న ఏముంటాయి, పెద్ద ఇష్యూలు కాదు, అది మిస్అండర్స్టాండింగ్ వేసుకుని అది అన్నాను ఇందాకే చెప్పాను మీకు. అదే ఒకళ్ళు రెండు ఇన్సిడెంట్లు అంటే అయ్యే అంతే తప్పించి దానివల్ల మిగతా అందరూ హ్యాపీ, అందరితో నాతో బాగుంటారు, నేను ఎవరి జోలికి వెళ్ళను. అయితే మంచి పెయినే కలిగించింది అది. పెయిన్ ఆ టైంకి ఉంటుంది, తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ గుర్తు చేసి ఓకే మీరు మొత్తం ఏదో విధంగా బయటికి లేక దాన్ని మళ్ళీ అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యి నేను రియాక్ట్ అవ్వడం అయిపోయి ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ కలిసిపోయాం కూడా, ఇంకా గొడవలు లేవు ఏం లేవు. కుంభమేళ మీ పోస్టులు అదిరిపోయినాయండి అక్కడ ఒక పెద్ద పెద్ద వాళ్ళ హిందీలో ఒక పెద్ద సూపర్ స్టార్ వెళ్తే జనాలు అలా మీద పడతారు, అలా పడిపోయారు నా మీద. అవునా? ఓకే. బికాజ్ జస్ట్ అప్పుడే పుష్ప 2 ఒక 4 వీక్స్ అయిపోయింది కాబట్టి విపరీతంగా చూస్తారు జనాలు అందరూ. ఓకే గుర్తుపెట్టేసి అంటే నన్ను మామూలుగా నార్త్ ఇండియాలో గుర్తుపడతారు. ఓకే. లాస్ట్ అన్ని సినిమాలు ఇప్పుడు ఈ మధ్య థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, యూట్యూబ్లో రిలీజ్ అయినవన్నీ చూసేవారు అప్పట్లో, తర్వాత టీవీలో, తర్వాత ఇప్పుడు థియేటర్ అయింది అది. అప్పుడు నేను గుర్తుపడతాను, నన్ను ఏ కంట్రీ ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా గుర్తుపడతారు. గుజరాత్లో కానీ లేక ఎక్కడ ఎనీ స్టేట్, రాజస్థాన్ వెళ్ళినా సరే. ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ కుంభమేళా టైంలో పుష్ప 2 ఎఫెక్ట్ ఎక్కువ అన్నమాట. ఓకే. సో పెద్ద స్టార్లుగా అసలు నాకు కాశీలో అయితే నాకు సపరేట్ సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చింది. మంగళహారతి ముందు కూర్చుంటాం, గంగా హారతి ఆ రోలో కూర్చుంటే అక్కడ మొత్తం ఆ మధ్య గ్యాప్లో అవగానే మళ్ళీ వచ్చేసి అందరూ మెట్ల మీద కూర్చుంటాం కదా, అందరూ అలా అలా వచ్చారు అన్నమాట. ఇంకా కంట్రోల్ చేయకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. అంత బాగా. ఓకే. సో అప్పుడు మనం ఎక్కడో పుట్టి మన ఏదో తెలుగులో మన సినిమాలు చేసుకుని ఎక్కడో ప్రయాగరాజ్లో మనం గుర్తుపట్టడం అంటే యూ ఫీల్. అప్పుడు కూడా అనుకున్నాను థ్యాంక్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకున్నాను అన్నమాట. ఓకే. గ్రాటిట్యూడ్ అంతే కదా. అంతే. అప్పుడు నా గొప్ప నేను ఏదో కాదు. మీరు చూసిన దర్శకుల్లో నచ్చిన దర్శకులు అంటే ఎవరు చెప్తారండి? అంటే ఇప్పుడు ది బెస్ట్ డైరెక్టర్స్లో లిస్ట్లో ఒక 4 వేసుకున్నా, ఒక 5 5 ఉంటారు అంతే తప్పించి ఒక్క డైరెక్టర్ ఎప్పుడు అవడం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిపి 5 డైరెక్టర్లు ఇచ్చి బాహుబలి తీయమంటే అందులో ఎవరు బాగా తీశారని చెప్తాం. బాహుబలి సినిమాని 5 ఇచ్చి, లేకపోతే పుష్ప సినిమాని 5 డైరెక్టర్లు ఇచ్చి 5 డైరెక్ట్ చేయండి అంటే అప్పుడు ఈయన బాగా చేసాడు, ఈయన బాగా చేసాడు అని చెప్తాం. ఓకే. ఈ ప్రతి ఒక్కరిది డిఫరెంట్ జోనర్, సో యూ కాంట్ కంపేర్ ఆర్ట్ ఫామ్ని. ఎవరో ఇప్పుడు పుష్ప ఒకటి వస్తే సలార్ ఇంకోటి తీశారు, మన బాహుబలి ఇంకోటి తీశారు, త్రివిక్రమ్ గారు ఇంకో వేరే సినిమాలు చేస్తున్నారు. సో డిఫరెంట్. అనిల్ రాపుడు అలా తీస్తున్నారు, కృష్ణవంశీ అలా తీస్తారు, అలా రకరకాలు. బాపు గారు, విశ్వనాథ్ గారు, ఎవరు గొప్ప అంటే అని చెప్తాం. అది నేను లేదు ఎవరి స్టైల్ వాళ్ళది, స్టైల్ వేరు, కానీ కనెక్ట్ అవుతా ఉంటారు ఒక్కోసారి. మనకి పర్సనల్ గ్రౌండ్ మీద వేరు. మీ పర్సనల్ గానే నాకు పర్సనల్ అంటే త్రివిక్రమ్ గారు బాగా ఇష్టమా? బాగా ఇష్టం. ఓకే. ఇప్పుడు సుకుమార్ గారు బాగా ఇష్టం, పర్సనల్. అదే మన మేర్లపాక గాంధీ నాకు బాగా ఇష్టం. మేర్లపాక ఆయన ఒకటి 2 సినిమా అయినా సార్ నాతో నన్నే పెట్టుకుని నా మన కెరీర్ కూడా మార్చాడు మధ్యలో. ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇచ్చి ఒక క్యారెక్టర్ పెళ్లి కానీ, దాని తర్వాత అన్ని సినిమాలు అతను నేను లేకుండా ఏ సినిమా తీరుతాను. ఓకే ఓకే. మన అనురాగుడితో క్లోజ్గా ఉంటాను, కృష్ణగడ పేరు ప్రేమ కదా, వాళ్ళ నేను బాగా క్లోజ్గా ఉండే డైరెక్టర్లు మన వాళ్ళిద్దరూ మా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అనురాగుపూడి గాంధీ, అలాగే చందుముండేటి, శరణ్, వీళ్ళందరూ డైరెక్టర్లు అందరితో, మన వశిష్ఠ బాగుంటాను అందరితో. తెలుసు నాకు వాళ్ళందరూ. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలా కొందరు తెలుసు. అలాగే
అప్పుడు వర్మ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయనతో కూర్చోవడం మాట్లాడడం అదృష్టం అనుకోవాలి. అంత బాగా నాలెడ్జ్ కానీ, ఎనాలిసిస్ చేయడం కానీ, ఎనలైజ్ చేయడం కానీ, ఒక్కొక్క విషయాన్ని మనందరం ఇలా చూస్తుంటే ఆయన అలా చూస్తుంటే, విచ్ ఈజ్ రైట్ యాక్చువల్గా. కరెక్ట్ కరెక్ట్. సో ఇది అలాగే. గోమ్సీ ఇదంటే ఎప్పుడు ధర్మం, సినిమా అనేది కరప్ట్ అవ్వకూడదు, 10 మందికి ఏమైనా చెప్పాలి అనే దాంట్లోనే ఉంటాడు ఎప్పుడు తను. బట్ విపరీతం నాలెడ్జ్ అబౌట్ మన ఇతిహాసాలు, పురాణాలు కానీ లేకపోతే ఎనీ హిస్టరీ బాగా ఇది ఉంటుంది. సో అక్కడ అలా స్పెషాలిటీ ఉంటుంది. అట్లనే మీ ఫ్రెండ్షిప్ ఈ ఆర్టిస్టుల పరంగా చూస్తే, డైరెక్టర్లు కాకుండా ఆర్టిస్టుల పరంగా చూస్తే ఎవరు ఉంటారండి? రవితేజ్ గారు అంటే ఇప్పుడు బిజీ, ఎవరికైనా బిజీ ఉండి కలవడం తక్కువ అయింది, అంతకుముందు బాగా కలిసేవాళ్ళం. మేజర్ అంటే రవితేజ్ గారు ఉంటారు, రవి, ప్రకాష్ రాజు, ఇంకా ఆర్టిస్టులు అంటే జేడి చక్రవర్తి, ఉత్తేజ్, వీళ్ళందరూ, శివాజీరాజు, శ్రీకాంత్, అందరూ మాట్లాడుకుంటారు. ఓకే. ఆలీ. సో ఇన్ని సినిమాల్లో ది బెస్ట్ చెప్పుకోవాలంటే ఒక 5 క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారండి మీ కెరీర్ మొత్తం మీద? సింధూరం అనేది హీరోగా అనేది అది అసలు ది బెస్ట్ అండ్ అల్టిమేట్ అది. సింధూరం అలా అనుకుంటే మళ్ళీ శ్రీరాములయ్య సినిమా చేసి మన ఎన్ శంకర్ డైరెక్టర్, మంచి క్యారెక్టర్, బాగా ఇష్టం అది. మంచి క్యారెక్టర్ అది. ఓకే. అది మన నిజం సినిమాలో విలన్గా చేశారు, తేజ డైరెక్షన్లో. రైట్ రైట్. అది బాగా ఇష్టం నాకు. అలాగే మర్యాద రామన్న, రాజమౌళి గారు. ఓకే ఓకే. అలాగే ఈ మధ్య రీసెంట్గా పుష్పన్, సలార్ అయితే కొత్తగా చూపించారు నన్ను టోటల్గా. సో అది డిఫరెంట్ ఇమేజ్, అటువంటి నచ్చుతాయి. ఓకే ఓకే. కృష్ణగాడు వీరప్రేమ కదా, అదే ఇవి కొన్ని టర్నింగ్ పాయింట్స్ కాబట్టి కొన్ని అంటే ఇష్టమైన క్యారెక్టర్. అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా బాగా ఇష్టం నాకు. అక్కడ మీరు షేర్ చేసుకున్నప్పుడు కూడా దాని మీద, ఆ సినిమా మీద ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే అది నాకు కొంచెం ఒక టర్నింగ్ ఇచ్చిన సినిమా లాగా అన్న ఫీలింగ్ కనపడింది మీరు చెప్తున్న భావనలో. అంటే అప్పటి వరకు అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క టర్న్ అవుతుంటుంది, టర్న్ అదే అనిపించింది ఆ సినిమా టైం కల్లా. రెగ్యులర్ కాకుండా నార్మల్గా వచ్చేవి, అంతేనా? శ్రీరాములయ్య చెప్పారు కదా, ఆ సినిమా మీ క్యారెక్టర్ ఎంత మంచిదో అసలు ఆ స్పాట్ లో మీరు కూడా అనుభవించారా? రేపు లొకేషన్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. తెలీదా? ఆ ఎపిసోడ్ మీరు లేరా? ఆ ఎపిసోడ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత సినిమా స్టార్ట్ చేస్తారు, అప్పుడు మేము ఉన్నాం. ఆ బ్లాస్ట్ తర్వాత అప్పుడు ఆపి తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేశారు. రాబోయే బాబు సినిమా ఎలా ఉండబోతుంది? అది కొత్త కాన్సెప్ట్ అండి. వీళ్ళ ఒక పత్తి రైతులు ఫ్యామిలీ, అందులో లాస్ అవుతాడు అతను. అప్పుడు ఏం చేయాలంటే ఒక సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చేది అప్పట్లో, ఇప్పుడు ఉందో నాకు తెలియదు కానీ. దానికి సంబంధించి అతను ఆ ప్రయత్నం చేస్తే, ఎందుకు నువ్వు పోవడం ఎందుకురా, బాగా ఓల్డ్ ఫాదర్ ఉంటాడు మా ఫాదర్ బాపు, నేనే పోతానరా అన్న దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ డార్క్ హ్యూమర్ అది. సో ఏమైంది, పోతానన్నాడు పోయాడా లేకపోతే ఏమైంది అన్నది చిన్న ఇంట్రెస్టింగ్ థీమ్, బాగుంది, బాగా చేసి. ఇప్పుడు 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో డన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.